చదువుమా. ప్రకటన 5వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువమ్మా. 5వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. చాలా ప్రార్థన చేసుకుందాం. మా కృప కనికరమ కలిగిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ 11 మాసాలు మమ్మల్ని కాచి కాపాడే ఈ నవంబర్ మాసం చివరి బైబిల్ స్టడీలో మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో దాచబడిన ఒక్కొక్క వచనం మా ముందు ఉంచుతున్నాం. అందులో దాచబడిన సత్యములను వివరిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన గ్రంథం విప్పుటకు కావలసిన యోగ్యతలు ఏమిటి అన్నది ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆ యోగ్యతను మేము కూడా పొందుకునే, నీ పరలోక రాజ్యములో చేరే యోగ్యతను మేము కూడా పొందుకునే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మా గడిచిన వారం పెద్దల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవరు? అక్కడ ఆకాశమందైనా కానీ, భూమి మీదైనా కానీ, భూమి క్రిందైనా కానీ ఆ గ్రంథము విప్పుటకు ఎవ్వరూ లేరు అనేసరికి యోహాను గారు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్తున్న మాట, ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఇక్కడ ఉన్నాడు. ఏంటి అని 7 అర్హతలు చెప్పాడు. యోగ్యత ఒక వ్యక్తికి, ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి, యోగ్యతలు. ఆ యోగ్యతలు ఉన్నవాడు ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కలెక్టర్ ఉద్యోగం ఎవరు పడితే వాళ్ళు చేయటం కుదరదు కదా. ఐఏఎస్ చదివినవాడే చెయ్యాలి. డిగ్రీ చదివినవాడు ప్రతివాడు నేను వెళ్ళి కోర్టులో వాదిస్తా అంటే కుదురుతుందా? లా చదివినవాడే చెయ్యాలి. అలాగే ఇక్కడ యోగ్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రంథము విప్పుటకు యోగ్యుడు. ఎందుకు అంటే, ఒకటి, పైన ఆకాశం అంతే కానీ, భూమి మీద కానీ, భూమి కిందన్న లోకములో కానీ, 3 లోకములో సర్వాధికారము కలిగిన దేవుడు యోగ్యుడు ఆయన. 2, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. పరలోకములో దేవదూతలు, కెరూబులు, సరూబులు దేవుణ్ణి స్తుతించటానికి గొంతెత్తి స్తుతిస్తూ ఉంటే వారికి కనబడేటంటే పరిశుద్ధత. అంటే మోషే కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు, పరిశుద్ధతలో నీవు మహనీయుడివి. చదవమ్మ. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవతలలో నీ వంటి వాడెవడు లే, పరిశుద్ధతలో నువ్వు మహనీయుడివి, గొప్పవాడివి. పరిశుద్ధతకు అర్థం చెప్పాలంటే నీవే అర్థం. పరిశుద్ధతకు నువ్వు ఒక ఏంటి నిలువుటద్దం అంటారు కదా, పరిశుద్ధతకు నిలువుటద్దం నీవే. చదవమ్మ. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. యోగ్యుడు అర్హత ఏంటనంటే ఈయన పాపము లేని పరిశుద్ధుడు. భూమి మీదకి వచ్చాడు ఆయన, రక్త మాంసాలు గల శరీరము ధరించి వచ్చాడు. అయితే ఆయన చూపులలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులలో కానీ పాపము లేదు. అమ్మ ఎబ్రీ 7వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు నిర్దోషి, నిష్కల్మషుడు అంటే కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
అమ్మ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అమ్మ ఇక్కడ 4 క్వాలిటీ చెప్తున్నాడు. ఏంటి? పరిశుద్ధతలో పరిశుద్ధుడు, దోషము లేనివాడు, నిష్కల్మషుడు అంటే ఎలాంటి కలంకం మచ్చ డాగు లేనివాడు, కల్మషము లేనివాడు. ఇంకనంట ప్రత్యేకించబడిన జీవితం జీవించిన వాడు. అంటే పాపులలో, లోకమంతా పాపంతో నింపబడింది, కానీ పాపుల మధ్యన నివసించాడు, ప్రత్యేకించబడిన జీవితం జీవించాడు. ఎలాగా? ఇప్పుడు తామర పుష్పం బురదలో ఉంటుంది, కానీ బురద తామర పుష్పం కంటుకోదండి. కొమ్మరి పురుగు మట్టిలో ఉంటుంది, మట్టి కొమ్మరి పురుగు కంటుకోదు. పాపుల్లో ఉన్నాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు. ఆయన పేరేంటి? భూమి మీద వచ్చినప్పుడు సుంకరులకు పాపులకు స్నేహితుడు. కానీ ఆ పాపం ఆయనలో చేరిక ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించిన వాడు. ఆఖరికి ఆయనే నిలబడి ప్రపంచం ఎదుటకు సవాలు విసిరాడు. ఎవరన్నా నాలో పాపం చూపించగలరా? చదవమ్మ 8 యోహాను 46వ వచనం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని సవాలు చేసిన ఏకైక దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అమ్మ ఇప్పుడు ఎందరో యేసుక్రీస్తులో పాపాన్ని కనిపెట్టాలి అని ఈ బైబిల్ చదివి మారిపోయారండి. అలాంటి పరిశుద్ధుడు భూమి మీద ఎవరు లేరు. ఆఖరికి పేతురు గారు చెప్తున్నాడు, 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన యందు పాపమే లేదు, ఆయన నోట కపటము లేదు. అంటే యథార్థత కలిగిన దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు, కపటము లేని దేవుడు. చదవమ్మ 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మన నోరెత్తితే కపట ప్రేమ కదండి మంది. మనుషుల్లో ఉన్నది కపట ప్రేమే. ఆయన అపొస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, ఆయన 3.5 సంవత్సరాలు ఆయన బోధ విన్నాం, ఆయన నడవడిక చూసాం, ఆయన యవనస్తులతో మాట్లాడిన మాటలు మేము విన్నాం, ఆయన బాగుగా పరిశీలన చేసాం, పరీక్షించాం. ఆయన యందు పాపమే లేదు, ఆయన నోట కపటము లేదు. అమ్మ పరిశుద్ధుడు, యోగ్యుడు ఎవరు? ఈ గ్రంథాన్ని విప్పటానికి పరిశుద్ధత కలిగిన వాడు ఎవరైతే వాళ్ళే ఈ గ్రంథం విప్పటానికి యోగ్యుడు. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం చెప్తున్నాడు. అమ్మ అది మూలవాక్యం చదవమ్మ. దావీదు వేరు చిగురు ఉంది కదమ్మా, చదవమ్మది. అదే మూలవాక్యం 4వ వచనంలోనే ఉంటుంది. ఇదిగో దావీదుకు చిగురైన అది దావీదు చిగురు. అమ్మ పరిశుద్ధ గ్రంథంలో దావీదు చిగురు అన్న మాట ఎన్నిసార్లు రాశాడో తెలుసండి? 12 సార్లు రాశాడు దావీదు చిగురు. అంటే దావీదు వంశములో నుంచి యేసయ్య పుట్టే. చదవమ్మది 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో దావీదు వంశములో నుంచి యేసయ్య పుట్టాడు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును. దావీదు వేరు చిగురు ఎవరు? దావీదు వంశంలో ఆయన పుట్టాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అతని అంకురము లేచి మొలుచును. 11:1 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. అంటే ఎవరైనా శరీర రీతిగా దావీదు సంతానం అయితే ఇక్కడ కూర్చున్నాం మనం. ఆయన దేవుని కుమారుడు అని ఎలా చెప్తాం? అద్భుతాలు చేయటం వలన, లేక నేల మీద నడిచేటండి అని చెప్పటం వలన. అమ్మ రోమా 1 అధ్యాయం పట్టుకోమ్మ. శరీరమందు దావీదు కుమారుడుగా మృతుల నుండి లేచినందువలన దైవ కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడంట.
ఎవరైనా మృతులలో నుండి లేచినవాడు, శరీర రీతిగా దావీదు కుటుంబంలో పుట్టినవాడు. అమ్మా అంటే దైవ కుమారుడని ఎలా చెప్తాం? మరణాన్ని గెలిచి లేచాడు కనుక. అమ్మ అది రోమా 1:7 పెద్ద వచనం. అది శరీర రీతిగా దావీదు అక్కడి నుండి జరవమ్మ. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడు అని ఎలా చెప్తాం? ఆయన చనిపోయి లగకపోతే చెప్పాల్సిన పని లేదు. నీ విశ్వాసం నా విశ్వాసం వ్యర్థమే. అయితే ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు కనుక ప్రభావముతో అంటే శక్తితో నిరూపించబడ్డాడు. నేను ఇంటర్ పరీక్ష రాస్తున్నప్పుడు ఆ పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎడిషనల్స్ మీద ఎడిషనల్స్ తీసుకుంటున్నాడు. నేను అనుకున్నా, ఓరే బాబోయ్, నాకంటా ఎక్కువ మార్కులు నీకు వస్తాయి. కాలేజీలోనే ఫస్ట్ ఎన్ని ఎడిషనల్ తీసుకున్నాడో లెక్కలేదండి. నేను ఎడిషనల్ తీసుకునేటప్పుడల్లా నమ్మకం, ఓరే బాబు ఏ రాస్తున్నాడు రా బాబు అని. రిజల్ట్ వచ్చేసరికి తప్పాడండి. నాకు అర్థం కాలే ఎడిషనల్స్ ఎందుకు తీసుకున్నాడు అంటే, యేసుక్రీస్తు ఎలాగ నిరూపించబడ్డాడు? మృతులలో నుండి లేచుట వలన నిరూపించబడ్డాడు. ఈయన దావీదు వేరు చిగురు అని పెట్టాడు. ఏంటి చిగురు? దావీదు వేరు చిగురు అంటే అర్థం ఏంటంటే ఏలేవాడై ఉన్నాడు, పరిపాలించేవాడై ఉన్నాడు. అమ్మ ఇర్మియా 23 పట్టుకో అమ్మ. ఇప్పుడు ఒకవేళ మీరు అడగొచ్చు, ఏమండి భూమి మీదకి వచ్చాను పరిపాలన చేశాడా? అమ్మ చేశాడమ్మా. మరి రాజని ఎలాగంటాం? ఆయన అభిషేకించబడ్డాడు. ఇప్పుడు దావీదును 15 సంవత్సరాల ప్రాయంలోనే 17 సంవత్సరాల ప్రాయంలో తైలపుకంశోత అభిషేకించాడు. అమ్మ రాజుగా యూదా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించాడు కదా. కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. పట్టాభిషేకం ఎప్పుడు చేశారు? 2 సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అమ్మ ఇప్పుడు అభిషేకించాడు రాజుగా, కానీ పట్టాభిషేకం ఎప్పుడు? తండ్రి అయిన దేవుడు భూమి మీద వచ్చినప్పుడు రాజుగానే అభిషేకించి పంపాడు. అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఎవరండి అర్థం? అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు. ఆయన ఎలాగా? దావీదు చిగురు అంటే ఏలేవాడై ఉన్నాడు. అమ్మ ఇర్మియా 23 పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, యెహోవా సెలవిచ్చు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో దావీదు వంశములో నీతి చిగురు పుట్టును, అతడు రాజ్యముని పరిపాలన చెయ్యును. అతడు చదవమ్మ 23:5. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగిస్తాడు, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అమ్మ ఎవరు నీతి చిగురు? దావీదు వేరు చిగురు అన్నాడు కదా. ఎవరైనా పరిపాలించేవాడు, అభిషేకించబడి వచ్చాడు. అయితే పట్టాభిషిక్తుడిగా కూర్చుంటాడు ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత, 7 ఏళ్ల శ్రమ అయిపోయిన తర్వాత ఆయన ఒలివ కొండ మీద దిగి యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని రాజుగా, రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా లోకాన్ని పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన చెప్పినప్పుడు చెప్పాను కదా, నీతి న్యాయములు. అప్పుడు భూమి మీద నీతి న్యాయం జరుగుతుంది. అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులతో పని ఉండదు. ఎందుకనంటే క్రైమే ఉండదు. సైతాను బంధించబడతాడు కదా, 1000 ఏళ్ళు సైతాను బంధించబడతాడు కదా. ఎవరు? ఈయన నీతి చిగురు అంటే ఏంటి? ఏలేవాడై ఉన్నాడు. జకరియా అంటున్నాడు, జకరియా 3వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడైన దావీదు చిగురుని నేను రప్పిస్తా అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన చెప్తూ ఉన్నాడు ముందుగా. అప్పుడు నేను రప్పిస్తా, నీతి న్యాయములు జరిగించి ఈ భూమి మీద రాజుగా పరిపాలన చేస్తాడు. 3:8. ప్రధాన యాజకుడవైన యెహోషువ,
నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. రప్పించబోతున్నాను. ఈయన యూదుల దగ్గరకు వచ్చాడు. అయితే ఆయన చనిపోయి పునరుత్థానుడే లేచుట వలన అన్య జనాంగమైన మనకు ఒక నిరీక్షణ కలిగినది. ఆయన రాజుగా అన్య జనాంగాన్ని కూడా పరిపాలన చేయటానికి రాబోతూ ఉన్నాడు. అన్యులందరూ కూడా ఆయన అధికారానికి లోబడతారు. ప్రతి మోకాళ్ళు ఆయన నామమున వంగుతారు. ప్రతి నోరు క్రీస్తుని ప్రభువు అంటే ఏంటి అర్థం? పరిపాలించేవాడు అని ఒప్పుకుంటారు. చర్వం అది అన్న జనాంగం ఏలుతాడు. అన్యులకు ఒక నిరీక్షణ ఆయన ద్వారా కలుగుతుంది. రోమా 15:12. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషీలో నుండి వేరు చిగురు అనగా చూసారా చిగురు అమ్మ ఏంటి ఇప్పటానికి సమర్థుడు ఎవరు? దావీదు చిగురు. అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఇప్పుడు మన యూదులం కాదు, ఎవరమమ్మా? అన్న జనాంగం. ఇప్పుడు ఆయన ఎంత నిరీక్షణ ఉంచుతున్నాం. ఈ భూమి మీద ఆయన పరిపాలనకు లోపడ్డాం కనుక ఆయన రాజుగా అంగీకరించి మనం మందిరంలో చేరాం. ఆయన ఏలుబడి కిందకు వచ్చాం కనుక ఇక్కడ అన్ని జనాంగాన్ని పరిపాలన చేస్తాడు. రెండవ లక్షణం ఒకటి చెప్పండి. మొదటిదేంటి? యోగ్యుడు. ఎలాగ యోగ్యుడు? పరిశుద్ధుడు కనుక, పాపం లేనివాడు కనుక. రెండోది ఏంటి? వేరు చిగురు, దావీదు చిగురు అంటే ఏలేవాడు. మూడవది ఆయన ఎవరు? యూదా గోత్రపు సింహం. అమ్మ అదే చదవమ్మ మూలవాక్యంలో 4వ వచనంలో. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. అమ్మ ఇప్పుడు సింహం గురించి ఆల్రెడీ నేను మాట్లాడా ఇంతకు మునిపే. యూదా గోత్రపు గుర్తుందా? 8 పాయింట్లు చెప్పినట్టున్నా. ఇక్కడ యూదా గోత్రపు సింహం. యాకోబు అవసాన దశలో ఉన్నప్పుడు ఒక్కొక్క కుమారుణ్ణి పిలిపించి అంచె దినాలలో జరగబో సంఘటనలను ప్రవచన రీతిగా చెప్తూ ఉన్నాడు. యూదా దగ్గరికి వచ్చేసరికి యూదాలో నుండి కొదమ సింహం పుడతాడు. అమ్మా ఆదికాండం 49వ అధ్యాయం పట్టుకో అమ్మా. యూదాలో నుండి రాజులు వస్తారు. అమ్మా దావీదు యూదాలో నుంచి వచ్చాడు. యూదాలో నుంచి 20 మంది రాజులు పరిపాలన చేశారు. అందులో కొందరు రాజులు మంచిగా పరిపాలన చేశారు, కొందరు రాజులు దుర్మార్గంగా పరిపాలన చేస్తే ఏమైంది? బబులోను రాజు వచ్చి నెబుకద్నెజరు చెరపట్టుకొని తీసుకొని పోయాడు. అయితే ఒక దినం యూదా వంశములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు సింహంగా భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తున్నాడు. అమ్మ 49 ఆదికాండం 8 నుంచి 10 వచనాలు చదువమ్మ. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చి వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. అమ్మ ఈ వచనం గురించి నేను ఒకసారి ప్రసంగం చేశాను, గుర్తుందండి? షిలోహు వచ్చి వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. షిలోహు ఏంటమ్మా? పట్టణం పేరు. హైదరాబాదు పట్టణం వచ్చే వరకు పట్టణం వస్తుందండి, నడుస్తుందా? షిలోహు అంటే అర్థము నెమ్మది పరుడు. అంటే ఈ భూమి మీద నెమ్మది పరుడు ఎవరు? ఇక్కడ కూర్చున్న నేను కాదు, మీరు కాదు, వింటున్నా. మనం ఏదో ఒక సందర్భంలో కోపం చూపించాం. నెమ్మది పరుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన చుట్టూరా జనాలు ఉండి కొడుతూ ఉన్నా, ఉమ్ము వేస్తూ ఉన్నా, ఆఖరికి పిలాత్
ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు, నువ్వేమీ మాట్లాడవా అంటే నౌని అయి ఉన్నాడు. నెమ్మదిపరుడు. నెమ్మదిపరుడైన యేసయ్య మన హృదయంలో ఉంటే నెమ్మది కలుగుతాడు. నీ కుటుంబంలో ఉంటే నెమ్మది వస్తాడు. నీ సంఘములో ఉంటే నెమ్మది వస్తాడు. ఆ శిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం అంటే అధికారాన్ని చూపెడుతున్నది. అంటే అతడు భూమి మీద ఉంటే భూమి మీద అధికారం కలిగి ఉంటాడు. పరలోకములో ఉంటే పరలోకములో అధికారం కలిగి ఉంటాడు. పాతాళంలో ఉంటే పాతాళం మీద అధికారం కలిగి ఉంటాడు. 3 లోకాల మీద అధికారం కలిగిన ఒకే ఒక్క దేవుడు ఆయన. ప్రజలు అతనికి విధేయులు అవుతారంట. అంటే ప్రజలందరూ రేపు 1000 ఏళ్ళ పరిపాలన వచ్చేసరికి చక్రవర్తులైనా మన పిఎం అయినా సాష్టాంగపడి నమస్కారం చేయవలసిందే. ప్రతి వాడు అతనికి విధేయుడవుతాడు. అతడు అది ఎలాగా కొతమ సింహంగా వస్తున్నాడంట. ఇప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అలాగొచ్చాడమ్మా, గొర్రె పిల్లగా వచ్చాడు. సింహం అంటే అర్థం మీకు ఇంతకుముందు చెప్పాను, దేనికి భయపడనది. మరణం భూమి మీద ఉన్నప్పుడు మరణానికి కూడా సంతోషంగా తీసుకున్నాడు. అని ఎతకటానికి వచ్చిన వాళ్ళని ఎవరి కొరకు నువ్వు వెతుకుతున్నారు? ఆ వెతుకుతున్న నజరేయుడనేసును నేనే అని ధైర్యంగా తను అప్పగించుకున్నా. ఆయన అపవాదిని జయించాడు. అపవాదిని అన్నాడు 1 పేతురు 5:8 ఏముంది? గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటే సింహము వలె ఉన్న సాతానుని జయించాడు. ఆయన సింహం. ఆయన సింహమే కాదండి, ఇప్పుడు మనం ఎవరు? సింహ పిల్లలమండి. సింహ పిల్లలు సింహమే అవుతారు. అంటే ఆయన రక్తములో కడగబడిన ప్రతి వాడు ఎలాగ నీతి అమ్మ సామెతలు 28వ అధ్యాయం పెట్టుకోమ్మ. మనందరం పుట్టుకతో పాపులం. అయితే యేసయ్య రక్తములో మన పాపాలు కడుక్కున్నాం. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. సామెతలు 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. అమ్మ చూసారా నీతిమంతులు ఎలాగుంటారు? మనం రక్షించబడిన మనం మరణానికి భయపడే క్రైస్తవుడు అంటే మరణానికి భయపడని వాడంటే. ఇంకా అంటే పేరుకు మాత్రం క్రైస్తవులుండి ఇంకా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారు మరణం అంటే భయం ఉంటుంది. క్రైస్తవులు అంటే ఏంటి? మరణాన్ని కూడా, ఇప్పుడు పౌలు గారు మరణాన్ని కూడా సంతోషంగా అనుభవించాడు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? నీ శరీరమును హింసించు వారికి భయపడకండి, నీ శరీరమును ఆత్మను నరకములో పడవేయి వారికి భయపడండి. మనం ఎవరం? సింహపు పిల్లలం. అంటే ఆయన రక్తము ద్వారా కడగబడిన మనము నీతిమంతులుగా ధైర్యంగా ఉంటాం. ఏ విషయంలో భయపడం. ఇప్పుడు చూడండి, ఏలియా రాజు, ఆహాబు రాజు ఎదుట యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలుదేవుళ్ళు అయితే బయలుదేవుడిని ఆరాధించండి అని ఎంతమంది బయలుదేవత ప్రవక్తలు చెప్పండి? ఎంతమంది? 400 మంది. అషారాదేవ ప్రవక్తలు ఎంతమంది? 450. 850 మంది రాజు ఆహాబు ఉన్నాడు. ఒక్కడే నిలబడ్డాడండి. ఒక్కడే నిలబడి, మనకు తెలుసు కదా కర్మల పర్వతం మీద ఏం చేశాడు? ఒక్కడే నిలబడి సవాలు చేశాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం? దేవుని బట్టి ధైర్యం కలిగినది. అమ్మ నువ్వు నీతి, ఆయన యూదా గోత్రపు సింహం అంటే దేనికి భయపడని వాడు. మనం కూడా ఆ యాకోబు 4:7 ఏముంది? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని ఉంది. అమ్మ అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడు. కనుక మనం ఎవరు? ఆయన సింహం, యూదా గోత్రపు సింహం. మనం కూడా సింహపు పిల్లలు. అందుకనే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ యెహోవా యందు భయభక్తులు కలవారికి ఏలేమీ కలగదని చెప్పాడు. కనుక 3వ దానికి ఉన్న అర్హత ఆయన సింహం.
ఈ భూమి మీద జీవించినప్పుడు దేనికి భయపడలే. అంధకార సంబంధ శక్తులకి భయపడలే, మనుషులకి భయపడలే. ధైర్యంగా నిలబడ్డాడు. సింహం లెక్క యాక్సెప్ట్ చేసాడు. ఏది? మరణాన్ని కూడా. ఇది 3వ లక్షణం. 4వ లక్షణం చదవమ్మా మూలవాక్యం. ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో అమ్మ చెప్పాను. 4వ లక్షణం ఏంటి? జయాన్ని పొందినవాడు. అమ్మ ఇక్కడ 7 జయాలు ఇస్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. 1, ఆయన దేన్ని జయించాడు? శోధనను జయించాడు. ఇక్కడ కూర్చుని మనందరం కూడా శోధన నుండి వెళ్తున్నాం. మనం ఏ శోధన గుండా వెళ్తున్నామో ఆ శోధన గుండా ఆయన కూడా వెళ్ళే. హెబ్రీ 2:18 ఆయన శోధింపబడి శ్రమనందని కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని ఉంటుంది. అదే హెబ్రీ 4:15 మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు, కానీ శోధనలో పడలేదు, పాపము చెయ్యలేదు, శోధనను జయించాడు. 4:15 హెబ్రీ. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. మనం ఏ శోధనల గుండా వెళ్ళామో ప్రతి విషయంలో శోధించబడ్డాడంట. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు శోధనను జయించాడు. 1 అమ్మ 7 జయాలు చూపిస్తానని. 2 లోకాన్ని జయించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అమ్మ లోకం అంటే ఏంటి చెప్పాలమ్మా? లోకం అంటే ఏంటి అమ్మా? ఎవరు చెప్తారు? ఏటమ్మా ఎన్ని ప్రసంగాలు! లోకం అంటే ఏంటి? 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు ఆదాము ఈ 3 శోధనలు తీసుకొచ్చాడు. ఆ పండు చూడటానికి చాలా అందంగా ఉంది, నేత్రాశ, దాన్ని తినాలి. శరీరాశ, అది తింటే చెప్పండి, అది తింటే దేవదూతల వల్ల అవుతావు. జీవపు డంబం. 3 పడిపోయాడు. అయితే యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 3 పట్టుకొచ్చింది. అమ్మా నువ్వు ఆఖరికి అన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏంటది? ఏంటమ్మా అది? ఏంటది? రాళ్ళను రొట్టెలుగా చేసుకో. శరీరాశ. ఎత్తైన కొండకు తీసుకెళ్ళి ఈ లోకమంతా చూపించాడు. ఈ లోక వైభవం అంతా నీకు ఇచ్చేస్తా, ఒక్క నమస్కారం చేయాలి అన్నాడు. ఏంటది? లోకం అంతా వైభవం అంతా చూపించాడు. నేత్రాశ. ఇప్పుడు నువ్వు దైవ కుమారుడు కదా, ఈ కొండ మీద నుండి దూకో. దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు. అమ్మ ఎత్తుకోరేటు దేవదూతలు దూకితే? ఎత్తుకోరా? ఎత్తుకుంటారు. అంటే అప్పుడు దేవుడి దగ్గర, ఏ సాతానా చూసావా, నన్ను ఎత్తుకోవడానికి దేవదూతలు నా తండ్రి పంపే. జీవపు డంబం. ఈ 3 జయించాడు. అమ్మా శోధనను జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 54-55 వచనాలను, మరణమా విజయములో మరణము మింగివేయబడినది, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని గెలిచిన వాడు, మరణాన్ని గెలిచిన ఏకైక వీరుడు, మగధీరుడు ఎవరనంటే యేసు ప్రభుల వారే. చదవమ్మా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? విజయంలో మరణం మింగిపోయింది. అమ్మా 3వది ఏం గెలిచాడమ్మా?
నాలుగవది సమాధిని జయించాడు. ఇప్పుడు శక్తి స్థల్ అంటారు ఢిల్లీలో. ఎవరిది తెలుసండి ఆ సమాధి? ఇందిరాగాంధీ. గాంధీ గారిది ఏమంటారండి? మర్చిపోయినది, అదేదో అంటారు ఏమ్మా, రాజ్ఘాట్. తాజ్మహల్ ఇది కూడా సమాధే అండి. ఇవన్నీ సమాధులు, ఇవన్నీ మూయబడిన సమాధులు. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడిన సమాధి, ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభుల వారిది. అమ్మ సమాధిని జయించాడు. అందరు సమాధులు మూయబడ్డాయి, యేసేది ఒక్కటే ఇప్పటికి కూడా తెరిచి ఉంది, అక్కడ ఎముకలు ఉండవు. సమాధిని జయించాడు. 5 పాతాళాన్ని జయించాడు. ఆయన చనిపోయి పాతాళానికి వెళ్ళి చెరలో ఉన్న వారిని విడిపించి ఈ చెర నుంచి అందరిని తీసుకొని పైకి వెళ్ళాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇప్పుడు ఆయన పైకి ఆరోహణ కాకపోతే పాతాళాన్ని జయించలేనట్టు. అమ్మా ఎన్నోదమ్మ ఇది? 5 పాతాళాన్ని జయించాడు. ఇప్పుడు 5 కదా, 5 పాతాళాన్ని జయించాడు. అమ్మ అప్పుడు 6 చెప్తాను. మత్తయి 27వ అధ్యాయం పట్టుకోమ్మ. మత్తయి 27వ అధ్యాయం పట్టుకో. ఇప్పుడు రోమా సైనికులు రాజుతో వచ్చి చెప్తున్నారు, ఈ మనుషుడు బ్రతుకుంటుండగా తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ శిష్యులు శవాన్ని మాయం చేసి ఆయన లెగిసాడని అబద్ధం ఆడతారేమో, కనుక ఇప్పుడు చనిపోయిన తర్వాత మోసం ఇంకా పెద్దదవుతుంది, కనుక భద్రం చేయండి సమాధి అన్నాడు. ఏం చేశారు? పెద్ద రాయి పెట్టి దానికి రోమా ముద్ర వేశారండి. ముద్ర వేసి గొలుసులు కట్టారు, చుట్టూ కాపలాదారులు పెట్టారు. చదవమ్మ 27 మత్తయి 64 నుంచి 66 వచనాలు. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఇంపాసిబుల్ అన్నమాట. ఆ ముద్ర నుంచి బయటికి రా. ఆ ముద్ర అలాగే ఉంది, రాయి ఎవ్వరు దొర్లించలేదు. అమ్మ 28:2కి వెళ్ళమ్మా. ముద్రలను జయించి లేచాడు. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అమ్మ ముద్రలను జయించి లేచాడు. రోమా ముద్ర ఉంది అక్కడ, ఆ రాయి అడ్డు పెట్టారు, దొర్లించబడి లేచాడు. ముద్రలను జయించి, ప్రభుత్వ ముద్రలను జయించి లేచి కూర్చున్నాడు. 7వది అపవాదిని జయించాడు. అమ్మ ఈ లోకంలో అపవాదిని జయించడానికి ఎందరో వచ్చారు, ఎవ్వరు జయించలేకపోయారు. సిలువలో అపవాదిని నిరాయుధులుగా చేసి విజయోత్సాహంతో బాహాటంగా ఊరేగించాడు. కొలస్సి 2వ అధ్యాయం 13 నుండి చదువమ్మ. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను.
ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి ఆ ఆయుధాలన్నీ తీసేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. అది సాతానుడు జయించాడు. అమ్మ ఎన్ని జయాలు చెప్పాను చెప్పండి ఇప్పుడు. ఒకటి ఏంటమ్మా? శోధనను జయించాడు. రెండు ఏంటి? లోకాన్ని జయించాడు. మూడు ఏంటి? మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించినట్టు హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి ఆయన పిల్లలు రక్తమాంసములు కలవారైనందున జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని మరణము నుండి విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల పలవాడాయను. అమ్మా, మరణాన్ని గెలిచాడు. ఖాళీ సమాధిని జయించాడు. అపవాదిని జయించాడు. అమ్మా, పాతాళాన్ని జయించాడు. రోమా ముద్రలను జయించి జయశీలుడిగా లేచాడు కనుక ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. 5వది కంటిన్యూ చేయమ్మా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట వధింపబడిన గొర్రెపిల్ల. అమ్మ, వధింపబడిన గొర్రెపిల్ల అని బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో తెలుసమ్మా? 30 టైమ్స్ రాయబడింది. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఈ గ్రంథాన్ని విప్పటానికి పాపుల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు. పాపం ద్వారా ప్రతి మనుష్యుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. అంటే నీవు నేను పొందవలసినటువంటి ఆ మరణపు శిక్ష ఆయన పొందిన వాడే. ఆ పొందినంతలో సరిపోదు. ఇప్పుడు మరణం పొందాడు అనుకో, ఆయన తిరిగి లేకపోతే నీ విశ్వాసానికి నా విశ్వాసానికి యూదు లేదు అని అంటాడు కదా. ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఒకవేళ ఆయన సమాధిలోనే కనుక ఉన్నట్టయితే క్రైస్తవ విశ్వాసం వ్యర్థమే. కానీ ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా చూస్తాం? మనం ఎలా చూస్తాం? ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఎలా చూస్తాం? గాయాలుంటాయి చేతి మీద. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు? నీ కొరకు నా కొరకు ఆయన చేసిన కార్యం ఎప్పుడు నువ్వు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడే లేచాడు. ఎమ్మాయి మార్గంలో క్లోయపాతో పాటు ఇంకో మిత్రుడు, ఇరువురు కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసే కూడా వాళ్ళతో వెళ్ళాడు. యేసేను పోల్చారండి వాళ్ళు, గుర్తుపట్టలే. చీకటి అయిపోయిందని ప్రభుల వారిని బలవంతంగా లోపలికి పిలిచారు. ఎప్పుడు గుర్తుపట్టారు వాళ్ళు? అమ్మ, ఎప్పుడు గుర్తుపట్టారు? విరిచి రొట్టె ఇచ్చినప్పుడు గాయాలు చూశారు, గుర్తుపట్టారు. అమ్మ, రేపొద్దున పరలోకం వెళ్ళినప్పుడు కూడా ఆయన సిలువలో కొట్టుకున్న మేకులు ఆ గాయాలు అలాగే ఉంటాయి. అమ్మ ఒకసారి చదవమ్మది. జకరియా 13:10-12 చూడు. నీ చేతికి గాయములు ఏమిటి? చదవమ్మది. 13:6. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. అమ్మా, గాయాలు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభులను గుర్తుపెట్టుకోవాలంటే, పరలోకి వెళ్ళినప్పుడు గుర్తుపట్టాలంటే ఎలాగా? మహిముంటారు. మరి తండ్రికి మహిముంటారు. మహిముంటుంది ఎలాగా? ఆయన చేతిలో గాయాలు. ఎందుకు? అక్కడికి వెళితే మనం కూడా ఎలాగుంటామని చెప్పారు? ఆయన పోలి ఉంటాం. ఉందమ్మా ఆయన పోలి ఉంటారని చాలాసార్లు చదివించాను కదా. 1 యోహాను 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన వలె ఉంటాం. 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన పోలి ఉంటాం. కనుక ఆయన గుర్తుపట్టడం ఎలాగా? ఆయన చేతిలో గాయాలు. ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన వాడు. ఓకే, తేజస్సుతో గుర్తుపట్టదు. దానికంటే నీ కొరకు నా కొరకు ఆయన చిందించిన రక్తం,
ఆయన చేయబడిన గాయాలు ఎప్పుడు ఉంటాయి. వధింపబడిన గొర్రెపిల్ల. గ్రంథం విప్పటానికి 6వది అమ్మ చదువమ్మ. కొమ్ములు అని ఉంటుంది. చదువమ్మ 6వ వచనం. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను. చాలు. 7 సంపూర్ణ సంఖ్య. కొమ్ము దేనికి సాదృశ్యం? నీకు బలం. కొమ్ము గురించి నేను ఎప్పుడు చెప్పానో తెలుసండి? ప్రత్యక్ష గుడారము చెప్పినప్పుడు కొమ్ము గురించి ఒక ప్రసంగం చేశాను. 4 వైపుల బలిపీఠం దగ్గర కొమ్ములు ఉంటాయి అని. కొమ్ము దేన్ని చూపెడుతున్నది? ఇప్పుడు కొన్ని జంతువులకి శత్రువు వస్తే వారిని కాపాడుకోవటానికి దేవుడు కొమ్ములు పెట్టాడు. కొమ్ములతో వారు శత్రువుని ఢీకొంటాయి. కొమ్ము దేన్ని చూపెడుతుంది అంటే శక్తిని చూపెడుతూ ఉన్నది. అమ్మ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 17వ వచనం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. గురుపోతు కొమ్ములు అంటే శక్తి కలిగిన వాడు నా యేసు ప్రభుల వారు. ఆయన శక్తి ద్వారా ఏంటి? అందుకే పరిశుద్ధాత్మ పైనుండి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారన్నారు కదా. అపవాదిని జయించటానికి శక్తి కావాలి. మనమంతా ఎక్కడున్నామమ్మా? యుద్ధములో ఉన్నాం. ఎక్కడుంది? యోబు 7:1 నరుని కాలము యుద్ధ కాలము కాదా? బయటకు వెళ్తే మనం ప్రతి దాంతో పోరాడాలి. అంటే కొంతమంది చూడండి, మన పక్కన తాగుబోతులు ఉంటారు, అరే తాగరా అంటారు. అంటే దాన్ని జయించడానికి ఏంటి? శరీరం ఎప్పుడు పాపం చేయాలని కోరుకుంటుంది. ప్రతిరోజు యుద్ధమే నరుని యొక్క జీవిత కాలం. యుద్ధం చేసేవాడు యుద్ధంలో జయం పొందటానికి శక్తి కావాలి అని ఎవరు? శక్తిమంతుడు. కొమ్ము శక్తిని చూపెడుతున్నది. 2 కొమ్ము జయమునకు సూచన. అమ్మ యెహోషువ 6వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ ఎరుకో గోడలు కూలగొట్టడానికి పొట్టేళ్ళు కొమ్ములను పట్టుకొని యాజకుడు ఊదాలి. ప్రతిరోజు 7 ఒక్కొక్క మారు తిరగాలి. 7వ రోజు ఈ పొట్టేలు కొమ్ము పట్టుకొని బిగ్గరగా ఊదాలి. అప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలబడతాయి. ఈ కొమ్ము ఇక్కడ దేన్ని చూపెడుతుంది? జయమునకు సూచన. యెహోషువ 6:4. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువలెను. 7వ దినము మీరు 7 మారులు పట్టణము చుట్టూ. ఉంది కదమ్మా కొమ్ము. ఇప్పుడు కొమ్ముతో బూదారండి. ఏమైంది? 20వ వచనం చదవమ్మ. పట్టణాన్ని పట్టుకున్నారు. అంటే ఈ కొమ్ము జయమునకు సూచన. 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి. అమ్మా ఎలా కూలింది? పొట్టలు కొమ్ముతో ఊదారు, బిగ్గరగా కేకలేశారు. ఏమైంది? శత్రువు యొక్క దుర్భేద్యమైన కోటలు కూలగొట్టబడ్డాయి. కొమ్ము జయమునకు సూచన. ఇక్కడేంటి? ఆయన జయవీరుడు, జయశాలి కనుక ఒక ఆయన జయశాలి అని పేరు పెట్టుకుంటాడండి. పిలిచేవాళ్ళు కూడా అలాగే పిలుస్తారండి. జయశాలి భూమి మీద ఎవరు లేరండి బాబు. యేసు ప్రభుల వారు తప్ప జయశాలి భూమి మీద ఎవరు లేరు. ఇక్కడ అంటున్నాడు ఆయన జయశాలి, జయించాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నా అన్నాడు. ఇక్కడ జయశాలి కొమ్ము జయాన్ని చూపెడుతూ ఉన్నది. చివరిగా అమ్మ చదువమ్మ. చివరిగా 7 కన్నులు కలిగిన వాడు. అమ్మ చదువమ్మ. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండి. 7 కన్నులు అంటే సర్వజ్ఞాని అని అర్థం. 7 కొమ్ములు అంటే ఏంటమ్మా? సర్వజ్ఞాని అంటే ఏంటి? ఆయనకు మరుగైనది ఏది లేదు. అన్నీ చూస్తాడంట.
చదవమ్మది మార్కు 11:11. అన్నీ చూస్తాడు. అంటే అందుకే భక్తుడైన దావీదు ఏమంటున్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోతాను, ఆకాశమునకి ఎక్కిపోతున్నా, అక్కడ నీవున్నావు. రెక్కలు కట్టుకొని సముద్రపు అగాధంలోనికి వెళ్తున్నా, అక్కడ నీవున్నావు. నీ సన్నిధి నుండి ఎక్కడికి వెళతా, నీ కనులు చూడలేని స్థలం ఎక్కడుంది. చదవమ్మ మార్కు 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి. చాలు అమ్మ, సమస్తాన్ని చూసేటట్టు అంటే ఒకేసారి ప్రపంచమంతా చూడగలిగిన వాడు. అమ్మ హెబ్రీ 4వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసినదో ఆయనకి భయపడాలి. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, భర్త తెలియకుండా భార్య చేసిన తప్పులు దేవుడు చూసి వచ్చాడా అనుకుంటారు. పిల్లలు కూడా యవనస్తులు స్కూల్ మానేసి కాలేజీలకు కొడితే ఎవరు చూసారులే అంటారు. ఒకతను ఇవన్నీ చూసి లెక్క అడుగుతాడు. చదవమ్మ హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది ఇప్పుడు చీకట్లో ఉన్నాం అనుకోండి, కనబడదు మనకు చీకటి వేస్తే. అయితే చీకట్లో కూడా చూడగలడు ఆయన. ఎందుకు? కనులను సృష్టించిన వాడు చూడకుండునా, చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, ఆయనకు మరుగైందేది లే. ఇప్పుడు సమర స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఏమన్నాడు? అమ్మా 5 భర్తలు ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు 6ని పట్టుకున్నా. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇంకా నతనయేలా నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను నిన్ను చూసే అన్నాడు. అంటే ఏ పాపం చేసినా ఒకతను చూచే దేవుడు. 7 కన్నులు అంటే ఆయనకు మరుగైందేది లేదు. మళ్ళక్క 2 కన్నులు ఉంటాయండి. 7 కన్నులు అంటే మళ్ళీ అనుకో 2 కన్నులు ఉంటాయి. కాకపోతే ఏంటి అర్థం అంటే సమస్తము ఎరిగిన దేవుడు. చదవమ్మ 4:13. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అమ్మ తేటగా ఉన్నాయి. ఎందుకు? ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు. అప్పుడు చెప్పాను కదా దాని గురించి. ఎందుకు నేత్రములు అగ్ని జ్వాలల వల్ల ఉన్నాయి అంటున్నాడు? మనం ప్రకృతి రాత్రి అయ్యేసరికి సమస్తం చీకటి మొత్తం కప్పిపోయబడుతుంది. చీకట్లో మనకేది కనపడదు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు అంటే అడ్డండి చీకట్లో కూడా చూస్తాడు. అన్న గాఢాంధకారంలో కూడా చూడగలడు. ఆయనకు మరిగైందేది లే. సర్వజ్ఞాని ఆయన, సర్వాంతర్యామి. ఇన్ని లక్షణాలు ఈయనకి కలిగినవి కనుక ముద్రలు వేసిన ఈ లోపట రాయబడిన గ్రంథాన్ని విప్పుటకు ఆయన యోగ్యుడు. ముగిస్తూ ఉన్నా 7 సత్యాలు చెప్పాను. చెప్పండమ్మా. 1 యోగ్యుడు. ఎందుకు? నీ వల్ల నా వల్ల పాపం చేయలేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అందుకే 10,000లో అతి సుందరుడు. అంటే 10,000 దేవుళ్ళని ఆయన పక్కన పెడితే 10,000 దేవుళ్ళలో లేని పరిశుద్ధత యేసయ్యలో కనిపిస్తాడు. అంటే దేవుళ్ళు అంటే దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళండి. అమ్మ యోగ్యుడు ఆయన, యోగ్యత కలిగిన వాడు. చెప్పండి. 2 దావీదు చిగురు. అంటే ఏంటి? ఏలేవాడు, పరిపాలించేవాడు. దావీదు చిగురులో నుంచి వస్తున్నాడు. 3 సింహం. దేనికి భూమి మీద ఉన్నటప్పుడు భయపడలే, మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అని నమ్ముకున్న బిడలను కూడా మనం ధైర్యాన్ని ఇస్తున్నాడు. 3 4 జయించాడు. 7 జయించాడు, జయశాలి ఆయన. 8 సమస్త మానవాళి తీర్పు నిమిత్తమై ఆయన మనందరి పొందవలసిన మరణం ఆయన పొందాడు. వధింపబడిన గొర్రెపిల్ల ఆయన. ఆయన పరలోకం వెళ్తే ఆ గాయాలు ఎప్పుడు చూస్తాం. యేసయ్య తోమా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? తలుపులు వేసుకొని నేను నమ్మను. ఆయన చేతిలో చెయ్యి వేలు పెట్టాలి, పక్కలో చెయ్యి పెట్టి చూస్తే కానీ నమ్మను. రా తోమా చూడు అన్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల.
5. 6 కొమ్ములు అంటే సర్వాధికారం, సర్వశక్తి కలిగిన దేవుడు, జయశాలి. చివరిగా 7 కన్నులు. ఆయన మరుగైందేదీ లేదు. ఇప్పటానికి 2 లక్షణాలు చెప్పి క్లోజ్ చేస్తాం. 1, సమస్త మానవాళి పాపపు యొక్క రుణాన్ని ఆయన సిలువలో తీర్చేశాడు. పాపపు యొక్క అందరి పాపం, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ దేశస్థుడైనా చదివమ్మ. 1 తిమోతి 2:6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొని. అందరి కొరకు. అమ్మా ఇందాక చదివారు కదా, కొలసీలో పాపపు రుణాన్ని తీర్చేశాడు. 2, అమ్మివేయబడిన సాక్ష్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. మనందరం ఏంటి, ఒకప్పుడు సైతానికి అమ్మివేయబడ్డాం. ఇప్పుడు తిరిగి ఆయన ఆ వెల చెల్లించి మన అక్కడి నుండి విడిపించే, అంటే ఆ సాక్ష్యాన్ని తండ్రికి తిరిగి అప్పగించడానికి మనందరిని కొన్నాడు కనుక విప్పుటకు సమర్థుడు ఆయన ఒక్కడే. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఈ సాయంకాల దినం లోపట బయట రాయబడిన గ్రంథం, 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథం. ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఎవ్వరూ లేరని భూమి మీద కానీ, పరలోకములో కానీ, భూమి కింద కానీ ఎవ్వరూ లేరని బలిష్ఠుడైన దూత చెప్తూ ఉంటుండగా యోహాను ఏడుస్తూ ఉంటే, ఇదిగో ఆ దూత, ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనలో ఉండే యోగ్యత ఆ విప్పటానికి 7 లక్షణాలు మా ముందు ఉంచావు తండ్రి. యుగాంతమందు ఏ సంఘటనలు జరుగుతాయో ఇవన్నీ కూడా సంఘం సిద్ధపడటానికి, ఈ సూచనలు జరుగుతున్నటప్పుడు సమీపంలో ఉన్నాడని ఎరిగి సిద్ధపడటానికి ఇవన్నీ కూడా రాసించావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మమ్మలను కూడా ఒక సింహము లెక్క మార్చేవు తండ్రి. సింహపు పిల్లలుగా మమ్మలను ధైర్యంగా సాతానును ఎదుర్కొనే శక్తినిచ్చావు. జయముతో కూడిన ఆ జయ జీవితాన్ని మాకు అనుగ్రహించావు. మమ్మల్ని ప్రేమించిన వాటిని బట్టి వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకుంటారని చెప్పావు. ఒక దినం మేము కూడా నీతో కూడా కలిసి సామంతరాజులుగా ఈ భూమి మీద పరిపాలన చేసేటటువంటి యోగ్యత ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు, నీ రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ భయముతో, వణుకుతో ఆ రక్షణను అంతం వరకు కాపాడుకోవటానికి నువ్వు వచ్చినప్పుడు ఎగిరిపోయే గుంపులో మేమందరం కూడా ఉండటానికి నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించే వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.